13 ఏళ్ల క్రితం రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు పెట్టారని అందులో పేర్కొన్నారు. తనను 15వ నిందితుడిగా చేర్చారన్నారు. తాను రైల్ రోకోలో పాల్గొనలేదని కూడా తెలిపారు. కాబట్టి ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు కేసీఆర్. ఈ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. పదమూడేళ్ల క్రితం రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి వాళ్ళ విచారణ ఉండబోతోంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, 2011లో రైల్ రోకో సంబంధించి తాను ఎలాంటి తీర్పు ఇవ్వలేదంటూ కూడా ఆ హైకోర్టులో పిటిషన్ కూడా మాజీ సీఎం కేసీఆర్ వేశారా కేసులు కొట్టివేయాలని కూడా ఆయన కోరారు. ముఖ్యంగా తమ రైళ్లను నిలిపేయాలని కానీ రైలు రోకో చేపట్టాలని కానీ 2011లో తాను ఎలాంటి తీర్పులు ఇవ్వలేదని కూడా హైకోర్టుకు స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటున్నందున పాత కేసు ఎలాంటి విలువ ఉండదు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా దాన్ని కొట్టివేయాలని కూడా క్రాస్ పిటిషన్ దాఖలు చేశారు. 2011 సెప్టెంబర్ లో అప్పుడు పొలిటికల్ జేఏసీ నాయకులు కేసీఆర్ కోదండరావు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ జాగృతి అధికారులు కవితతో పాటు మరో 40 మంది మౌలాలి రైలు రైలు రోకో నిర్వహించారు. దీంతో కేసీఆర్ సహా మరికొందరిపై కూడా ఆ రోజు కేసు నమోదైంది. ఈ కేసుపై ఇటీవలే పోలీసులు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యే కావడంతో ఈ కేసు సికింద్రాబాద్ రైల్వే కోర్టు నుంచి ప్రత్యేక కోర్టు అయిన నాంపల్లి ఎక్సైజ్ కోర్టు బదిలీ అయింది. కేసు కొట్టివేయాలని కోర్టు కూడా కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ జరిగి దాదాపు 13 ఏళ్లు కావస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రాసిక్యూట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉన్నాయో కూడా కేసీఆర్ తెలిపారు. అప్పటి వరకు అన్ని ప్రొసీడింగ్స్ పై స్టేజించాలని కూడా ఆయన కోరారు. ఖచ్చితంగా ఈ కేసు ఎలాంటి నిరోధనకు చెప్పారు. తాను ఎక్కడ కూడా తీర్పు ఇవ్వని నేపథ్యంలో ఎలా కేసు నమోదు చేస్తారంటూ కూడా ఆయన హైకోర్టు తెలిపారు. చందు, థ్యాంక్ యూ.